10 మామిడి పండ్ల కొన్న వెల 8 మామిడి పండ్లకు అమ్మిన వెలకు సమానమైన లాభ శాతం ఎంత? ఇది బుక్లో ఉన్నటువంటి ప్రశ్ననే, కానీ లాభ నష్టాల్లో ఈ ప్రశ్న ప్రయత్నించండిలో అనేటటువంటి భాగంలో చివరికి బాక్స్లో ఆ టెక్స్ట్ బుక్లో చివరికి ఉంటుంది. ఓకేనా? మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎలా చేయాలి సార్ అంటే ఒకసారి చూడండి చాలా జాగ్రత్తగా. 10 మామిడి పండ్ల కొన్న వెల, 10 మామిడి పండ్ల కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు, అంటే 10 మామిడి పండ్లు ఎంత ధరకు మీరు కొంటారో 8 మామిడి పండ్లు అమ్మిన ధరకు సమానము అంటున్నాడు. అమ్మిన ధరకు సమానం అంటే మీకు ఇంకా 2 మామిడి పండ్లు మీ దగ్గర మిగిలి ఉంటాయి. ఇక్కడ 10 మామిడి పండ్లు కొన్నారు, 8 మామిడి పండ్లు అమ్మిరు. అంటే 10 మామిడి పండ్లు ఎంతకు కొన్నారో 8 మామిడి పండ్లు అమ్మితే అంతే అమౌంట్ వచ్చింది. అంటే అవి 2 సమానం. అప్పుడు ఏం చేస్తున్నాను నేనంటే ఈ కొన్న వేల అలాగే రాసుకుంటాను. కొన్న వేల కోవే, ఈ అమ్మిన వేలని ఇటువైపు పంపించుకుంటే బై ఆవే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సార్ ఇక్కడ ఏంది సార్ రిలేషన్ అంటే ఇంటూ. ఎందుకు ఇంటూ రాసుకుంటున్నానంటే ఉదాహరణకు మీరు ఒక్కొక్కటి 8 రూపాయల చొప్పున కొన్నారనుకుందాం. అంటే 10 × 8 చేస్తే 80 రూపాయలు. 10 రూపాయల చేత అమ్మారనుకుందాం. 8 × 10 చేస్తే 80 రూపాయలు. అంటే ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాను. ఇక్కడ కొన్న వేల ఎంతనో అది మొత్తం వస్తువుల ధర, వస్తువులు కొన్న ధర ఇంటూ చేస్తే అమౌంట్ వచ్చేది. అమ్మిన వస్తువుల సంఖ్య అమ్మిన ధర ఇంటూ చేస్తే వచ్చేది. కాబట్టి గుణకారమే చేస్తాం. కాబట్టి ఇక్కడ కొన్న వేల బై అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 8/10. ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటి సార్ ఇక్కడ అంటే మనకు కొన్న వేల 8 రూపాయలు, అమ్మిన వేల 10 రూపాయలు అనేటటువంటి కాన్సెప్ట్ తెలుస్తుంది. లవానికి లవము సమానము, హారానికి హారం సమానము. కొన్న వేల 8 రూపాయలు, అమ్మిన వేల 10 రూపాయలు అంటే అప్పుడు అమ్మిన వేల ఎక్కువ ఉంది కాబట్టి 2 రూపాయలు లాభం వచ్చింది. అంటే 2 రూపాయలు లాభం వచ్చింది. లాభము బై కొన్న వేల రాసుకోవాలి ఎప్పుడైనా సరే. దేనిపైన మనం లెక్కిస్తాము లాభము కానీ నష్టం కానీ అంటే కొన్న వేల పైన. కాబట్టి 2 బై కొన్న వేల ఇంటూ ఇక్కడ 100% అడిగాడు కాబట్టి 2 ఎక్కం 2 2 4లు, ఇక్కడ 4 ఎక్కం 4 4 25లు. సో 25% ప్రాఫిట్. అంటే ఇక్కడ లాభ శాతం డైరెక్ట్ అడిగాడు కాబట్టి 25% లాభము అని చెప్తాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ టీచర్స్.